డిసెంబర్ 19వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే గనకనండి ఉప్పుతో ఇలా దిష్టి తీసుకోండి. ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే గనక దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదండి. నరదిష్టి అనేది చాలా వరకు కూడా డేంజర్ అండి. కాబట్టి నరదిష్టి పోవాలన్నా, చెడు దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా నార్మల్గా ఈ దిష్టి దోషాలతో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలా నరదిష్టి ఉన్న వాళ్ళు ఏంటంటే గనక మనం చెప్పాలంటే వాస్తవానికండి ఈ వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆర్థికంగా కూడా బాగా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఏమీ లేదు, కల్లుప్పు ఉంటుంది కదా, అంటే రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, కల్లు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఉప్పు రాళ్ళని తీసుకోండి. ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి. అందులో చిటికెడని ఆవాలను కలపండి. అలా కలిపిన తర్వాత ఏంటంటే గనక అమావాస్య రోజు అంటే డిసెంబర్ 19 శుక్రవారం అమావాస్య వస్తుంది కదా. సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఏంటంటే గనక చక్కగా గుర్తు పెట్టుకోండి. ఇంటిల్లి పాది కూడా ఏంటంటే గనక దిష్టి తీసుకోండి. అలా ఉప్పు రాళ్లతో అలానే ఆవాలు కలిపిన ఉప్పురాళ్లతో దిష్టి తీసుకుంటే ఖచ్చితంగా దిష్టి పోతుంది. మీకు అనుకూలంగా ఏంటంటే గనక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడతారు. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కొంచెం పవర్ఫుల్ అండి. ఇక ఈ సంవత్సరంలో చివరిది కదా. ఈ అమావాస్య రోజున ఏంటంటే గనక ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే మన జీవితం మారిపోతుందన్నమాట. అందుకే మీరేంటంటే ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించకండి, దూర ప్రయాణాలు చేయకండి, ఈ గడ్డం గీసుకోవటం కానీ, షేవింగ్ చేయించుకోవటం కానీ, గోర్లు కత్తిరించడం కానీ ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పడుతుంది. అలాగే ఇంకా మనం ఈ రోజు నియమాలను పాటించుకుంటూ ఉప్పుతో ఏంటంటే గనక దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఉప్పుతో దిష్టి తీసి ఏంటంటే బయటపడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. మీకు ఏదో బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, మీకంతా కూడా మంచి జరిగినట్టు అనిపిస్తుంది. అలానే కాకుండా ప్రశాంతమైన జీవితం కూడా ఉంటుందని చెప్పొచ్చు.